cosine, tangent, cosecant, secant మరియు కాడ్జెంట్. అయితే వీటి యొక్క షార్ట్ ఫామ్స్ ఉంటాయి. షార్ట్ ఫామ్స్ వచ్చేసరికి సైన్, కాస్, tan, cosecant, secant, cot. వీటిని పలికే పద్ధతి చూడండి. సైన్, కాస్, tan, cosec, secant మరియు కాట్. ఈ విధమైనటువంటి 6 రేషియోస్ ఉంటాయి. ఈ 6 రేషియోస్ యొక్క ఒక్కోదానికి ఏ విధంగా తీసుకుంటారు, ఈ నిష్పత్తులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, రేషియోస్ ఎట్లా ఉంటాయి, ఈ త్రిభుజాన్ని అంటే ఈ ట్రయాంగిల్ని ఉపయోగించుకొని మనం రేషియోస్ని ఏ విధంగా తీసుకోవచ్చు అని చెప్పి చూద్దాం చూడండి. అయితే మనం చెప్పే ముందుగానే ట్రిగ్నోమెట్రీ అంతా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఆధారపడి పనిచేస్తుందని చెప్తాం. అయితే ఇక్కడ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో థీటా అనే ఒక యాంగిల్ని తీసుకున్నాం. అయితే ఇక్కడ ఏ, బి, సిగా తీసుకొని ఇందులో మనం చెప్పుకున్నాము థీటాకి ఎదుటిగా ఉన్న భుజాన్ని ఆపోజిట్ సైడ్ అంటాము.